పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఎవరికి అనుగ్రహించాడంట? మనకు అనుగ్రహించాడు. అంటే దేవుని సంకల్పం చూడండి. ఇక్కడ నువ్వు ఏర్పరచబడిన కారణం, నువ్వు పిలువబడిన కారణం, నువ్వు ఎన్నిక చేయబడిన కారణము ఊరికి లోక సంబంధంలో ఏదో కొన్ని మేళ్లు పొందుకోవడం కానే కాదు. ఆ ఉద్దేశము, ఆ కాన్సెప్ట్ మనం కలిగి ఉండకూడదు. యేసుక్రీస్తునందు మనం నమ్మేమే, మనం అంగీకరించామే, మనం ఒప్పుకుంటా ఉన్నామే. ఆ క్రీస్తునందు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీవు అనుభవించాలన్న ఉద్దేశముతోనే నువ్వు ఆయన యొద్దకు పిలువబడ్డావు. దాన్ని నువ్వు రీచ్ అవ్వాలంటే, దాన్ని నువ్వు అనుభవించాలంటే, ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే, చేరుకోవాలంటే నువ్వు భూమి మీద ఎప్పుడు కూడా శిరస్సును హత్తుకొని ఉండాలి. హల్లెలూయా.